వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అసలు వైసీపీ పార్టీ అంటేనే అదొక నియంత పాలన అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు నియంత పాలన ఉన్న పార్టీ అన్న విషయం కూడా తెలిసిందే. అక్కడ ఎవరైనా సరే, అసలు ఏ స్థాయి నేత అయినా సరే చెప్పింది చేయటం తప్ప ఎదురు మాట్లాడడం అనేది ఎవ్వడికి తెలియదు. ఒకవేళ సర్లే అని అలా మాట్లాడితే బాత్రూంలోనే గుండెపోటు వస్తుందని వైసీపీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే వైసీపీ రాష్ట్ర స్థాయి మొదలు నియోజకవర్గ స్థాయి సమావేశాల వరకు ఇది ఎలాంటి మీటింగ్ అయినా సరే వేదిక పైన కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే హైలైట్ అవుతారు. ఇంకెవ్వరూ మాట్లాడడానికి కూడా కుదరదు. మిగిలిన నాయకులంతా చట్టాపట్టాలు వేసుకొని టీ కాఫీలు తాగొచ్చి వేదిక ముందు కూర్చొని అధినేత చెప్పిందంతా విని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇలా చేస్తే, ఇలా ఉంటేనే అక్కడ మనుగడ, లేకపోతే అనటానికి అక్కడ అవకాశం ఖచ్చితంగా ఉండదు. మరి ఇప్పుడు తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు రాజధాని ఎందుకు చేస్తున్నారు అమరావతిని? అక్కడ 2 లక్షల కోట్లు వృధాగా ఖర్చు పెడుతున్నారు. మరి దానికి బదులుగా మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మ్యావిగన్ అని పేరు పెట్టారు. వాటిని అభివృద్ధి చేయాలి కదా, దాన్ని రాజధానిగా చేస్తే మంచిగా ఉంటుంది కదా అన్న విచిత్రమైన ఆలోచన జగన్కే వచ్చింది. ఫస్ట్ అసలు ఈయన ఈ 3 అనే విషయాన్ని ఆ జ్యోతిష్యులు చెప్పారు, ఆయన తిరిగే పిచ్చోళ్ళు చెప్పారు అని నెలకాలు తెలియదు, కానీ ఈ 3 అన్నది మాత్రం ఆయన వదలడు. మరి దీన్ని చూసి ఏపీ ప్రజలంతా నవ్వుకున్నారు. నువ్వు నాయకుడు కాదు జగన్, నువ్వు కామెడీ పీస్ అని కూడా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే ఏపీ ప్రజలేంటి, పక్కనున్న తెలంగాణ వదిలేస్తే దేశవ్యాప్తంగా ఇదే విచిత్ర ప్రతిపాదన, అసలు ఇదేం పేర్లు అని కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి జగన్ చెప్పిన మ్యావిగన్పై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ పొలిటికల్ అనలిస్ట్ రూపంలో వైసీపీకి భజన చేసే పాషా అనే నేత కూడా జగన్ను కామెడీ పీజ్ అయిపోయావంటూ వ్యాఖ్యానించారు. తాజాగా చూస్తే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా నేతలతో వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాస్తవానికి వైసీపీలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటే రూల్, సజ్జల చెప్పింది మాత్రమే వినాలి. సజ్జలు ఏదంటే అది ఫైనల్. సజ్జల ఈ చెప్పవే ఉండేది. ఆయనకు ఎదురు చెప్పటం అంటే మీరు డైరెక్ట్గా కొరివితో తలగొక్కున్నట్లే అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ టైం సజ్జలకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. సజ్జల టెలికాన్ఫరెన్స్లో 2 జిల్లాల పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యావిగన్ రాజధాని విషయంలో పార్టీ లైన్కు కట్టుబడి ప్రచారం చేయాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరి సోషల్ మీడియాలో వైసీపీపై జరుగుతున్న దాడికి ఆచరణాత్మక ప్రణాళికతో సమాధానం చెప్పాలన్నారు. అంటే మ్యావిగన్ అనే విషయం జగన్ దురాలోచనతో చెప్పారని తెలుస్తోంది. పార్టీలో అన్ని స్థాయిల నాయకులు దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఎస్ఆర్కే కూడా సూచించారు. అయితే సజ్జల సూచనలు, ఆదేశాలపై గుంటూరు జిల్లా నేతలు అస్సలు కస్సుమన్నారు. ఎవరికి అర్థం కాని వింత ప్రకటన ఇచ్చారు మన వైసీపీ జగన్. పార్టీని, క్యాడర్ని ఆయన డిఫెన్స్లోకి నెట్టారు. మళ్ళీ ఇప్పుడు దాన్నే సపోర్ట్ చేయమని ఎలా అడుగుతారంటూ గుంటూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే కూడా మండిపడ్డారు. అసలు మీరు ఎవరిని సంప్రదించారు, ఎవరి సజెషన్ తీసుకొని మ్యావిగన్ అనే పేరుతో ప్రకటన చేశారని కూడా కృష్ణా జిల్లా మాజీ మంత్రి ప్రశ్నించారు. రాజధాని పనులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన సమయంలో అధినేత ఇలాంటి తలనొప్పొచ్చే ప్రకటనలు చేస్తుంటే ఆయనకి బుద్ధుందా లేదా అని కూడా మాట్లాడారు. పార్టీలో ఎటువంటి చర్చ లేదు, కనీసం ఎటువంటి నేతలతో సంప్రదింపులు లేవు. అసలు జిల్లా నేతలతోనే చర్చించకుండా ప్రకటించేశారని కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియకపోతే తెలుసుకోండి, అది వెళ్ళి జగన్కు కూడా చెప్పండి అంటూ కూడా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు ఘాటుగానే వ్యాఖ్యానించారు. మరి జగన్ చేసిన మ్యావిగన్ అనే అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు క్యాడర్ కానీ లీడర్లు కానీ సిద్ధంగా లేరని కూడా ఈ 2 జిల్లాల నేతలు ఓపెన్గా మూకుమ్మడిగా తెగేసి మరీ చెప్పారు. దీంతో సజ్జల ఒక్కసారిగా కంగుతిన్నారు. మరి నాకు చెప్పేం లాభం, మీరు అధినేత దగ్గరికి వెళ్ళే చెప్పుకోండి, ఆయన ఎవడ మాట వినరు అంటూ కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరి దీనిపై కూడా వైసీపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడితో ముందు మీటింగ్ పెట్టించండి, ఆయన మాకెప్పుడు అవైలబుల్గా ఉండరు, అలాంటప్పుడు మేము ఆయనతో ఎట్లా చర్చిస్తాం? ఆయన సొంత పనుల మీద ఉండే ధ్యాస పార్టీ క్యాడర్ పైన, ప్రజలపైనే ఉంటే మనమే గెలిచేవాళ్ళం అంటూ కూడా మాట్లాడారు. ముందు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని అప్పుడు మాట్లాడాల్సిందే అన్నారు. మరి గ్రౌండ్ రియాలిటీ తెలియటం లేదు అన్న ఒక్క ఎమ్మెల్సీ మాటకు నొచ్చుకున్న సజ్జల పార్టీ అధ్యక్షులు చెప్పింది చేయటమే నా పని, ఆపై మీ ఇష్టం అంటూ కూడా టెలికాన్ఫరెన్స్ ముగించారట. మరి అసలు ఎంత జగన్కి తెలుసో లేదో, అసలు ఇది వింటే జగన్ ఏమైపోతారు? మరి తదుపరి జగన్ డెసిషన్ ఎట్లా ఉంటుందో మాత్రం చూడాల్సిందే.
ఏదేమైనప్పటికీ రాజధాని అందరూ సపోర్ట్ చేస్తున్నప్పటికీ జగన్ ఒక్కళ్ళే వ్యతిరేకిస్తున్నారు. చూడాలి మరి జగన్ ఏం మాట్లాడతారో. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.